వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. కర్నూలులోని ఆర్కా హాస్పిటల్లో రాయలసీమలోనే మొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ ప్రారంభించామని ఆర్కా హాస్పిటల్ వైద్యులు జి రితేష్ రెడ్డి తెలిపారు. కర్నూలు ఆర్కా ఆసుపత్రి మరియు క్లినికల్స్ ఆసుపత్రి హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ అతి త్వరలో కర్నూలులో ప్రారంభం అవుతుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. 100 మంది లివర్ వ్యాధిగ్రస్తుల్లో 10 మందికి మాత్రమే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుందని, మిగిలిన వారికి మందుల ద్వారా నయం చేయవచ్చని డాక్టర్ తెలిపారు. కాలేయ వ్యాధిపై మరియు కాలేయ మార్పిడిపై పేషెంట్లకు అవగాహన కల్పిస్తామని, కాలేయ మార్పిడి అందరికీ చేయమని, కాలేయ మార్పిడి చేస్తే కోలుకునే వారికి మాత్రమే చేస్తామన్నారు. కాలేయ మార్పిడి చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు త్వరగా చేస్తే రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ రితేష్ రెడ్డి తెలిపారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సగం డబ్బులు ఇస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమలరెడ్డి, డాక్టర్ శశివర్ధన్ రెడ్డి, డాక్టర్ చందన్ కుమార్, శ్రీనివాస్ తాంబే తదితరులు పాల్గొన్నారు. చేయకపోతే లివర్ డిజీజ్ పేషెంట్ లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది. నార్మల్గా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. లివర్ డిజీజ్ కేటగిరీ ఏ, బి అండ్ సి అని. ఎంత తీవ్రత ఉంది లివర్ డిజీజు, ఎటువంటి పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ప్రయోజనం ఉంటుంది, ఎవరికైతే సింపుల్ ఎండోస్కోపీ మెడిసిన్స్ ఇవన్నీ సహాయపడతాయి, ఎవరికైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందో దీని గురించి చాలామందికి తక్కువ అవగాహన ఉంది. దానికోసమని మన ఆర్కా హాస్పిటల్స్లో క్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్తో టైఅప్తో పాటు మనము లివర్ డిజీజ్ ట్రాన్స్ప్లాంటేషన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాము. దీంట్లో జరిగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి పేషెంట్ ట్రాన్స్ప్లాంట్కి వీలు పడతారు, ఎటువంటి పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ లేకుండా మెడిసిన్స్తోనే బాగుపడతారు అన్నది మనము డీటెయిల్గా అసెస్మెంట్ చేసి, ఎవరైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎలా చేయించుకోవాలి లివర్ ట్రాన్స్ప్లాంటేషను, ఎట్లా చేస్తే మనకి కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, ఎక్కువ కాస్ట్ అవ్వకుండా, లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా లేకపోతే డిజీజ్డ్ డోనర్ నుంచి ఏమైనా చేస్తారా అన్నది ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి చాలామందికి అది క్లారిటీ కోసం అనేసి మనం ఇప్పుడు మన కర్నూలులోనే ఈ సెటప్ అనేది ఆర్కా హాస్పిటల్స్లో పెట్టాము. సో పేషెంట్స్ అనేది మా దగ్గరికి వచ్చి వాళ్ళు రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సార్ నేను లివర్ డిజీజ్ పేషెంట్ని, నాకు కంప్లీట్ క్యూర్ కావాలి, నాకు ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కొంచెం గైడ్ చేయండి అని. దానికోసమని ఈ క్యాంపెయిన్ అనేది మేము స్టార్ట్ చేశాము. సో ఈ క్యాంపెయిన్ అనేది ఇంతవరకు మనకి రాయలసీమలో ఎక్కడ కూడా జరగలేదు. కడప కానీ, చిత్తూరు కానీ, అనంతపూర్ కానీ, కర్నూలులో కానీ ఫస్ట్ టైం మనం ఒక హయ్యర్ సెంటర్ అంటే మనం హైదరాబాద్తో కానీ సెటప్ మనము టైఅప్ చేసేసుకొని పేషెంట్స్ని అక్కడ నుంచి డాక్టర్స్ ఇక్కడికి వచ్చేసేసి మన హాస్పిటల్లోనే ట్రాన్స్ప్లాంట్ అన్నది ఇనిషియేట్ చేసేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాము. వితిన్ ఫ్యూ మంత్స్ అంటే 6 months లోపలే ఆర్ 1 year లోపలే ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మన సెంటర్లో చేయాలని మనము ప్లాన్ చేస్తున్నాము. దానికి అవసరమైన ప్రీ ట్రాన్స్ప్లాంటేషన్ వర్కప్ అంటే పేషెంట్కి ప్రొసీజర్కి ముందు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అయితే అవసరం పడతాయో, పేషెంట్కి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫాలోఅప్ అంటాము. అంటే వాళ్ళకి ఇమ్యూనో సప్రెషన్ థెరపీ మెడిసిన్స్ ఎటువంటివి ఇవ్వాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి పేషెంట్ మా దగ్గర కనుక వస్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ అన్నీ చేసేసి ఎటువంటి మెడిసిన్స్ పెడితే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ అవుతుంది, రిజెక్షన్ రేట్ అనేది తక్కువ ఉండేలాగా బాడీలో చేసే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశము. సెకండ్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారో హయ్యర్ సెంటర్స్లో, వాళ్ళు మన కర్నూలు లేకపోతే అనంతపూర్ ఇక్కడ లోకల్గా రాయలసీమలో అయితే ఉంటారో వాళ్ళకి లోకల్ సపోర్ట్ అంటే మనకి ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి, ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి, ఎటువంటి బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి మేము ఇవన్నీ తెలియడానికి కూడా పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సపోర్ట్ కూడా ఉండడానికి మనం ఈ 2 tier సిటీలో అన్నది ప్లాన్ చేశాము. సో ఇది ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశము. దీనికి మీ అందరి హెల్ప్ అండ్ సపోర్ట్ మాకు కావాలి. మీరు మాకు సపోర్ట్ చేస్తే ఈ క్యాంపెయిన్ ఇంకా సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. సో సార్ చెప్పినట్టు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే అదొక జర్నీ అన్నమాట. ప్రతి పేషెంట్ లివర్ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చెప్పము, కానీ అవసరం ఉండే వాళ్ళకి కరెక్ట్ టైంలో చెప్తే ఆ డెసిషన్ తీసుకొని వాళ్ళు ముందడుగు వేస్తే 90%, 95% బాగా అయ్యే అవకాశం ఉంది. కానీ లేట్ చేసి డెసిషన్ తీసుకుంటే ఆ ఉపయోగం రాదు. సో ట్రాన్స్ప్లాంట్ ఎంత ముఖ్యమో టైమింగు అంత ముఖ్యము. అందుకోసమే క్లినిక్ పెట్టేది. ఇది నెలకి 2 సార్లు వస్తాము. ఫస్ట్ బుధవారము, 4th బుధవారం వస్తాము. ఇక్కడ పేషెంట్లు చూస్తాము, వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడము, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడము, వాళ్ళ లివర్ ఏ స్టేజ్లో ఉంది, ఏం చేస్తే బాగా అవుతుంది. అండ్ 100 మందిలో 10 మందికే మనం ట్రాన్స్ప్లాంట్ చెప్పేది, మిగతా 90% మెడికల్గా మేనేజ్ చేయాలి. చాలా కారణాలు ఉన్నట్టు లివర్ ప్రాబ్లం రావడానికి. ఆల్కహాల్ లేకుండా కారణాలు చాలా ఉంటాయి. సో మన ప్రపంచంలో చూస్తే 100 మందికి లివర్ డిసీజ్ ఉండే వాళ్ళకి 50% ఆల్కహాల్ ఉన్నా మిగతా 50% 40% ఫ్యాటీ లివర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం
అలవాటు లేదు, ఏం లేదు, షుగర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది కొంతమందికి, మిగతా 10% హెపటైటిస్ బి, హెపటైటిస్ అలాంటి కామన్ థింగ్స్ ఉంటాయి. సో ఆ 40% జనాలకి ఇప్పుడు నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఆ 40% ఇంకా ఎక్కువైపోయి 60% అవుతుంది. ఆల్కహాల్ కన్నా ఎక్కువైపోతుంది ఫ్యాటీ లివరు. అది మన డయట్, మన లైఫ్ స్టైల్తో వచ్చేది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇలా కారణాలు చాలా ఉంటాయి లివర్కి. అందుకోసమే ఇప్పుడు లివర్ ఒక మెయిన్ మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గన్. మన ఫ్యాక్టరీ, మన లైఫ్ అంతా మెయింటైన్ చేయడానికి, ఏం తిన్నా అరిగించేకి. సో ఇక్కడ ఏంటంటే ఈ క్లినిక్ ఎసెన్స్ ఏంటంటే ఆ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వడము, గైడ్ చేయడము. రితేష్ లోకల్ మన ఆర్కా హాస్పిటల్ డాక్టర్స్తో అసోసియేట్ చేయడము అండ్ పేషెంట్కి ఎప్పుడు 24/7 సర్వీస్ ఇవ్వడం. దానికోసమే క్లినిక్ పెట్టేది. అండ్ ఫ్యూచర్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము. సార్ చెప్పినట్టు కర్నూలులో తప్పకుండా ఆ రిక్వైర్మెంట్ ఉంది. ఒకసారి ఆర్గన్ డొనేషన్ అంతా పికప్ అవుతూ ఫ్యూచర్లో ప్రోగ్రామ్ పెట్టగలిగితే అది ఇంకా మంచిది మన ప్రజలకి. కాస్ట్ ఫ్యాక్టర్ చూస్తే అందరూ భయపడతారు చాలా ఎక్కువ డబ్బులు అవుతాయని, కానీ ఏపీ గవర్నమెంట్ సహకరిస్తుంది. ఎస్టిమేట్ లెటర్ మీద గవర్నమెంట్ CMRO ద్వారా ఫండింగ్ ఇస్తున్నారు. సో దాంతో ఎంతమందికి మేలు అవుతుంది. సో తప్పు గైడెన్స్తో చాలామంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకోసమే క్లినిక్ పెట్టేది. అట్లీస్ట్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుని వాళ్ళ డెసిషన్ తీసుకోవచ్చు. ఏదో ఎవరో చెప్పారని తప్పుగా డిసైడ్ చేసుకొని ఒక మంచి అవకాశం పోగొట్టుకోకూడదని ఆ ఒక్క ఆశతోనే ఈ క్లినిక్ పెట్టేది. అండ్